హలో హ్యాపీ సోల్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిరి భవిన్. ఈ వీడియోలో 2 నాన్ వెజ్ రెసిపీస్ అండ్ నా వీక్లీ మీల్ ప్రెప్ మీతో షేర్ చేసుకుంటాను. మన ఫస్ట్ రెసిపీ చికెన్ పెప్పర్ ఫ్రై. దీన్ని మనం రెగ్యులర్గా చికెన్ ఆయిల్లో ఫ్రై చేయకుండా వాటర్లో కుక్ చేస్తాం, బట్ టేస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది. సో లెట్స్ ట్రై. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ కేజీ చికెన్ని వాష్ చేసుకొని ప్యాన్లో వేసుకొని 250 ml వాటర్ యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. ఈ 10 to 15 minutes మనం గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకా టేస్టీగా వస్తుంది. లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొక 5 minutes బాగా కుక్ అవనివ్వాలి. ఇప్పటికి చికెన్ ఒక 80% కుక్ అయి ఉంటుంది. ఈ టైంలో 1 టీ స్పూన్ కారం పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 5 minutes ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా చికెన్కి పట్టిన ఆయిల్ అనేది మనకి బయటకి ఊస్ అవుట్ అవుతుంది, కనిపిస్తుంది కదా. అప్పుడు కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ని లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల వాటి ఫ్రెష్ అరోమా ఫ్రై రుచిని పెంచుతుంది. సింప్లీ సెడ్, ఇట్ ఇన్ఫ్యూజెస్ ద డిష్. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని స్లిట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ. సో మీల్ ప్రెప్లో భాగంగా ముందుగా నేను చపాతీ పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఈ చపాతీ పిండి ఒక 2 days వరకు వస్తుంది. సో 2 daysకి మించి చపాతీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. మీల్ ప్రెప్ అనగానే వారం మొత్తానికి ఒకేసారి వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం కాదు. ఇంగ్రీడియంట్స్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, వెజిటబుల్స్ కట్ చేసుకోవడం, జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకోవడం, ఆకుకూరలు కట్ చేసి పెట్టుకోవడం, పచ్చిమిర్చి తొడిమలు తీసి పెట్టుకోవడం ఎక్సెట్రా. దీనివల్ల వంట చేసేటప్పుడు శ్రమ తప్పుతుంది. ఇడ్లీ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వీక్ అంతా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్న టెన్షన్ ఉండదు. మన డైట్లో ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్, కార్బ్స్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఈ వీక్ మనం ఏం తినాలనుకుంటున్నామో ఒక పేపర్ పైన రాసి పెట్టుకోవాలి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఇలా. ఆ మెనూ ప్రకారం వెజిటబుల్స్ని, గ్రాసరీని షాపింగ్ చేయాలి. వీక్కి సరిపడా ఎగ్స్ని, వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని షాపింగ్ చేసి సెగ్రిగేట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కరోజు మనం 2 to 3 hours కష్టపడితే వీక్ అంతా స్ట్రెస్ లేకుండా తక్కువ టైంలో కుకింగ్ని ఫినిష్ చేయొచ్చు.
చిక్కుడుకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని చెమ్మ లేకుండా తుడుచుకొని తుంచాలి. ఇవి ఏంటంటే తీగ ఉంటుంది, అది తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కట్ చేయకుండా చేత్తో వేళ్ళతో తుంచి ఆ తీగని లాగి, అలాగే పురుగులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పురుగులు ఉన్నాయా లేవో అని చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చిక్కుడుకాయల్ని జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే జిప్లాక్ బ్యాగ్లో స్పేస్ సేవ్ చేయడానికి. పచ్చిమిరపకాయలకి తొడిమలు తీయడం వల్ల అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సేమ్ చిక్కుడుగాయలాగే గోరు చిక్కుడికి కూడా తీగలాగా వస్తుంది. సో మనం చేత్తో తుంచడమే బెటర్. ఆకుకూర, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆకుకూర పప్పు వీక్లీ ట్వైస్ చేసుకుంటాము. అండ్ కొత్తిమీర అనేది కర్రీ ఏదైనా చేసినప్పుడు లాస్ట్లో గార్నిషింగ్కి వేసుకుంటాము. అండ్ కొత్తిమీర, పుదీనా చట్నీ చేసుకుంటాము. అండ్ బిర్యానీ, వీకెండ్స్ బిర్యానీ చేసుకుంటాం కాబట్టి ఆ బిర్యానీలో కూడా యూస్ అవుతుంది.
క్యారెట్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏదైనా వెజ్ పులావ్ చేసుకోవడానికి, మిక్స్డ్ వెజ్ ఫ్రైస్ చేసుకోవడానికి, సాంబార్లో వేసుకోవడానికి ఇలా యూజ్ అవుతుంది. బెండకాయ సాంబార్కి అండ్ బెండకాయ ఫ్రైకి కట్ చేస్తున్నాను. పప్పులోకి, సాంబార్లోకి, ఫిష్ కర్రీలోకి ఈ రా మ్యాంగో అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ శనగపప్పు కర్రీకి బీరకాయ కట్ చేస్తున్నాను. మన సెకండ్ రెసిపీ ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ కర్రీ చేయడానికి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. నేను 600 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను, అంటే కేజీ రొయ్యల్ని పొట్టు తీస్తే 600 గ్రామ్స్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు లేదా 10 జీడిపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి.
రొయ్యల్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అవి వాటర్ అంతా రిలీజ్ చేసి చిన్నవిగా అవుతాయి, అంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని టొమాటోస్ సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. చిన్న ముక్క కొబ్బరి కానీ లేకపోతే ఒక గుప్పెడు కొబ్బరి కానీ వేసుకొని ఒక 4-5 జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. మసాలా కూరల్లో కొబ్బరి అనేది కంపల్సరీ వేసుకుంటాం, దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి కూర అంతా దగ్గర పడి ఆయిల్ అనేది బయటకు కనిపిస్తుంది, అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. ప్రాన్స్ కర్రీ అనేది రెడీ.